సదరన్ కారిడార్లో కూడా చాలా కీ లొకేషన్ అయిన బుద్వేల్ అండ్ రాజేంద్ర నగర్. ప్లస్ ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రాంతం మీద చాలా ఎక్కువగా ఉండబోతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎయిర్పోర్ట్ సిటీలో వస్తున్న హెల్త్ స్పియర్ ఈ ప్రాంతానికి గ్లోబల్ విజిబిలిటీ తీసుకొస్తూ ఉంది. ఇక్కడ ఆపరేట్ చేస్తున్న బిల్డర్స్ కూడా చూస్తే పాన్ ఇండియా బిల్డర్స్ అండి. గ్రీనరీ, హెల్దీ ఎన్విరాన్మెంట్ కోరుకునే క్రౌడ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. బుద్వేల్ అండ్ రాజేందర్ నగర్ ఆర్ హైలీ సజెస్టబుల్ అండి. హైదరాబాద్ ఎవర్ ఎక్స్పాండింగ్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో సదరన్ కారిడార్ గురించి మాట్లాడుకుందామండి. సదరన్ కారిడార్లో కూడా చాలా కీ లొకేషన్ అయిన బుద్వేల్ అండ్ రాజేందర్ నగర్. సో రీసెంట్ ఇయర్స్లో చాలా అట్రాక్షన్, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది బుద్వేల్ అండ్ రాజేందర్ నగర్. వై బుద్వేల్, వై రాజేందర్ నగర్ అంటే ఓఆర్ఆర్కి చాలా నియర్గా ఉండటం వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్. అలాగే బుద్వేల్ అండ్ రాజేందర్ నగర్ ఎలివేటెడ్ ఏరియా అండి. ఎలా అంటే ఇప్పుడు నియోపోలిస్ ఎలాగో అలాగే రాజేందర్ నగర్ అండ్ బుద్వేల్ చాలా ఎలివేటెడ్ ఏరియా. ఆపోజిట్లో గడ్డిపేట్ లేక్ కనిపిస్తూ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ గ్రీనరీ బికాస్ ఆఫ్ ఇట్స్ 311 జీవో. సో లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, ఎప్పుడైనా లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు ప్రైస్ గ్రోత్ త్వరగా ఉంటుంది. ఎందుకు అంటే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్నప్పుడు అది ఎప్పుడు ప్రైస్ గ్రోత్కి లీడ్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ప్లస్ ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రాంతం మీద చాలా ఎక్కువగా ఉండబోతుంది. సో దీనికి నెక్స్ట్ వచ్చేదే ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల ఆ ప్రాంతంలో లాట్ ఆఫ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే వేర్ హౌసెస్ డెవలప్ అవుతూ ఉన్నాయి, లాజిస్టిక్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కనెక్టివిటీ, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎయిర్పోర్ట్ సిటీలో వస్తున్న హెల్త్ స్పియర్ ఈ ప్రాంతానికి గ్లోబల్ విజిబిలిటీ తీసుకొస్తూ ఉంది. సో పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ హెల్త్ రిక్వైర్మెంట్స్ కోసం జిఎంఆర్ హెల్త్ సిటీకి ఇన్ ఫ్యూచర్, నేను చెప్పేది జిఎంఆర్ హెల్త్ సిటీకి ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళందరూ ఎక్కడ స్టే చేస్తారంటే ఆ సరౌండింగ్స్లో స్టే చేస్తారు. అలాగే ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఈ బుద్వేల్ రాజేందర్ నగర్ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి గ్లోబల్ విజిబిలిటీ రాబోతుంది. అలాగే కోర్ సిటీకి చాలా చక్కగా కనెక్ట్ అయి ఉంది ఈ ప్రాంతం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి మీ అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఎలివేటెడ్ స్ట్రెచ్ ఆ ప్రాంతంలో. ఇక్కడ ఆపరేట్ చేస్తున్న బిల్డర్స్ కూడా చూస్తే పాన్ ఇండియా బిల్డర్స్ అండి. గోద్రేజ్ కావచ్చు, ప్రెస్టేజ్ కావచ్చు, అలాగే మన హైదరాబాద్కి చెందిన రామ్కి, అతి త్వరలో అపర్ణ వాళ్ళు కూడా మేబీ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే దే ఆర్ కమింగ్ అప్ విత్ వన్ మాల్. సో న్యూ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఆ ప్రాంతంలో రాబోతున్నాయి. సో ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అలాగే పీస్ ఆఫ్ లైఫ్, గ్రీనరీ, హెల్దీ ఎన్విరాన్మెంట్ కోరుకునే క్రౌడ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. సో బికాస్ ఆఫ్ ఇట్స్ లో డెన్సిటీ. హై రైజ్ డెవలప్మెంట్ తీసుకుంటే ఇక్కడ మోడరేట్గానే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే జస్ట్ లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 42 ఫ్లోర్స్ 62 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి అక్కడ పర్మిషన్స్ ఉండవు బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫ్లయింగ్ జోన్. సో ఇదొక అందుకు మంచిదే. ఆ ప్రాంతం ఎప్పటికీ లో డెన్సిటీ ఏరియా లాగానే ఉండబోతుంది. సో లో డెన్సిటీ అంటే ఇట్స్ అబౌట్ పీస్ఫుల్ లివింగ్, ఇట్స్ అబౌట్ హెల్తీ లివింగ్. సో ఒక మంచి పీస్ ఆఫ్ లైఫ్ కావాలి, మంచి లైఫ్ స్టైల్ పొజిషనింగ్ కావాలి. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండాలి. అలాగే మీ కిడ్స్కి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ నియర్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే అగైన్ జిఎంఆర్ ఏరో సిటీలో ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్, ఇంటిగ్రేటెడ్ మాల్ సంథింగ్ ఏదో రాబోతుంది. సో వచ్చే 2-3 ఇయర్స్లో అది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా డెవలప్ కాబోతుంది. సో ఇలాంటివి కోరుకునే పీపుల్కి బుద్వేల్ అండ్ రాజేందర్ నగర్ ఆర్ హైలీ సజెస్టబుల్ అండి. సో మీ బడ్జెట్ సపోర్ట్ చేస్తే ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఏరియా. ఐ ప్రామిస్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఏరియా అండి. అలా ఉంటుంది ఈ ప్రాంతం. సో ఎనీవే, థ్యాంక్ యూ.